హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అంటే ఆయన ఒక డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు మాన్యువల్ థెరపీకి సంబంధించి ఆయన మంచి స్పెషలిస్టు. మనిషిలో ఉన్నటువంటి ఎటువంటి పెయిన్ అయినా సరే, మనకు కొన్ని రకాల ఎక్కువగా మాట్లాడుకుంటే బాడీ పెయిన్స్లో బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ మందిలో ఉన్నటువంటి సివియర్ ప్రాబ్లం. ఇలాంటి బ్యాక్ పెయిన్స్ కావచ్చు, రకరకాల పెయిన్స్ కావచ్చు, బాడీలో ఎటువంటి పెయిన్స్ వచ్చినా సరే మందులు వాడటం, విపరీతమైనటువంటి టెస్టులు చేయడం, ఇవన్నీ ఫిజికల్ థెరపీని పక్కన పెడితే మాన్యువల్ థెరపీ ద్వారా ఎటువంటి మిషన్లో అవసరం లేకుండా, ఎటువంటి మెడిసిన్ అవసరం లేకుండా మనిషి బాడీలో ఒక పార్ట్లో పెయిన్ వస్తుందంటే అది మరొక పార్ట్కి, మరొక చోట అది కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎందుకు వచ్చింది ఆ పెయిన్, ఎంతకాలం నుంచి వస్తుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే అది ఎక్కడ బాడీలో ఉంటుందో ఆ బాడీలో ఉన్నటువంటి దాన్ని సెట్ చేస్తే ఇక్కడ పెయిన్ ఆగిపోతుందంటూ మాన్యువల్ థెరపీ చేస్తున్నటువంటి, ఒక రకంగా చూసుకుంటే రాయచోటు నుంచి విజయవాడ వరకు ఆయన ప్రస్థానం కొనసాగుతుంది. దాదాపుగా 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, మాన్యువల్ థెరపీలో 15 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనేక మందిని పేషెంట్స్ని మాన్యువల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ యొక్క పెయిన్కి శాశ్వత పరిష్కారం చూపించినటువంటి డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు మాన్యువల్ థెరపీ యొక్క స్పెషాలిటీ ఏంటి, దీనిలో ఆయన తీసుకున్న స్పెషలైజేషన్ ఏంటి, ఏ విధంగా మాన్యువల్ థెరపీని ప్రజలకి పరిచయం చేశారు, అసలు ఆయన ప్రస్థానానికి సంబంధించి కావచ్చు, ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రేమ్ కుమార్ గారు. నమస్తే అండి. మాన్యువల్ థెరపీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అసలు ఇది? నేను డాక్టర్ ప్రేమ్ కుమార్. నేను ప్రాక్టీస్ చేస్తున్నది అట్ ప్రెసెంట్ రైచూర్ అండ్ విజయవాడ. సో ఇది మాన్యువల్ థెరపీ అంటే మోస్ట్ కామన్, ఈవెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మాన్యువల్ థెరపీ అని చేస్తున్నారు. ఈ మాన్యువల్ థెరపీకి నేను చేస్తున్న ఏఐఎంటీకి ఏం డిఫరెన్స్ అంటే అదే మీరు అడుగుతున్నారు అనుకుంటాను. ఏంటి అసలు ఏఎంఐ అంటే? ఏ అడ్వాన్స్డ్ ఇంటగ్రేటివ్ మాన్యువల్ థెరపీ. ఓకే. సో మాన్యువల్ థెరపీలో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్నీ కలిపి వీఆర్ డిజైనింగ్ ఒక ప్రోటోకాల్ ప్రిపేర్ చేసి అకార్డింగ్ టు పేషెంట్స్ కండిషన్కి ఏం అవసరమో అది మాత్రం టైలర్ చేసి వీఆర్ అప్లయింగ్ ద టెక్నిక్. ఓకే. విత్ మాన్యువల్, విత్ హ్యాండ్స్ ఓన్లీ. ఓకే. దీనిలో ఏమంటే మేము వీఆర్ నాట్ యూసింగ్ ఎనీ మొడాలిటీస్ అన్నది ఏం లేదు, ఎక్విప్మెంట్స్ అన్నది ఏం లేదు, మెడిసిన్స్ లేదు, ఇంజెక్షన్ లేదు, ఓకే, ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఏం లేదు. ఓన్లీ మాన్యువల్లీ వీఆర్ డూయింగ్ ద థింగ్స్, ట్రీట్మెంట్. దానివల్ల ఎట్లా ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం ఉందని చెప్పి మాన్యువల్గా ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తారు? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఏఎంటీలో ఇంకా ఒక స్పెషాలిటీ ఏమంటే గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్, జిఎంఈ అని చెప్తాం. సో గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు ఒక పేషెంట్కి మనం హెడ్ టు బాటమ్ మన బాడీ ఫ్రేమ్ ఉందో చూడండి, ఎస్పెషల్లీ ఇది మస్కులోస్కెలటల్ సిస్టమ్. ఈ సిస్టంలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనకు దట్ ఇండికేట్స్ త్రూ పెయిన్. ఓకే. మనం ఆ పెయిన్ ఇండికేట్ చేసేటప్పుడు ఆ పెయిన్కి కరెక్ట్ అటెన్షన్ ఇస్తే వీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. మనం ఏం చేస్తాము, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ద కండిషన్ వీఆర్ ట్రీటింగ్ ద పెయిన్ సప్రెస్ చేస్తున్నాము, కానీ ఇది కరెక్ట్ ఐడెంటిఫై చేయలేము. ఈ గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తుందంటే వెన్ వీఆర్ ఎగ్జామినింగ్ ద పేషెంట్ ఫ్రమ్ హెడ్ టు బాటమ్, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వేర్ ద అబ్నార్మల్ అలైన్మెంట్ ఇన్ ద బాడీ ఫ్రేమ్. సో అబ్నార్మల్ అలైన్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంటుందన్న విషయం మనకు రూట్ కాజ్ క్లియర్గా దొరుకుతుంది. అది క్లియర్ చేస్తే రిమైనింగ్ బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఎక్కడ సార్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ మీ బాల్యం కావచ్చు, మీ సార్ యాక్చువల్లీ ఎడ్యుకేషన్ కావచ్చు? ఐఎమ్ ఫ్రమ్ కోయంబత్తూర్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, కోయంబత్తూర్. నేను చదివింది మొత్తం కోయంబత్తూర్లోనే, స్కూలింగ్, కాలేజ్ అన్నీ అక్కడే చదివాను. ఆఫ్టర్వర్డ్స్ నాది కాలేజ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ ద అకాడమిక్ సైడ్. ఓకే. ఫస్ట్ అకాడమిక్ సైడ్ కాలేజీలో లెక్చరర్గా స్టార్ట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు నేను పనిచేశాను. ఈవెన్ తమిళనాడులో ఎంజిఆర్ యూనివర్సిటీ, ఆంధ్రాలో ఎన్టీఆర్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక. సో ఇక్కడ నేను అన్ని కాలేజెస్లో నేను పనిచేశాను ప్రొఫెసర్గా. ఆఫ్టర్వర్డ్స్ దాని తర్వాత ఐ వెంట్ టు మాల్దీవ్స్. ఓకే. అక్కడ గవర్నమెంట్ సెక్టర్లో ఐ వర్క్డ్ ఫర్ 4.5 years నేను అక్కడ పనిచేశాను, మాల్దీవ్ గవర్నమెంట్లో. ఎస్. సో ఆఫ్టర్వర్డ్స్ నేను మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చిన తర్వాత స్ట్రైట్ అవే ఐ వెంట్ టు కర్ణాటకలోనే నేను అక్కడ అకాడమిక్ సైడే పనిచేశాను. దెన్ ఐ థాట్ టు స్టార్ట్ అప్ మై ఓన్ ప్రాక్టీస్. సరే, అకాడమిక్ సైడ్ చాలు, మనం క్లినికల్ సైడ్ వెళ్ళిపోదామని చెప్పేసి, బికాస్ ఐ వాంట్ టు బీ ఇన్ అ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. మనం చదివింది స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాము, వీ హ్యావ్ టు అప్లై టు ద పబ్లిక్ కదా, బికాస్ ఇట్ ఈస్ అ పబ్లిక్ సర్వీస్. సో ఐ ఎంటర్డ్ ఇన్ టు ద పబ్లిక్ సర్వీస్ ఇన్ త్రూ మై క్లినిక్. ఐ స్టార్టెడ్ మై క్లినిక్ ఇన్ రైచూర్. ఓకే. స్టార్ట్ చేశాను, అక్కడ ప్రాక్టీస్ బాగానే జరుగుతుంది. సో పీపుల్ ఆల్సో. రాయచూర్ నేర్చుకోవడానికి కారణాలు ఏంటి? అది గుడ్ క్వశ్చన్, బట్ ఆయన అడగాలండి.
ఓకే అండి, రియల్ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే ఓకే, సో ఇట్స్ అ అంటే మీరు హోలిస్టిక్ పుట్టింది పెరిగింది అంతా కోయంబత్తూరు. Yes. సరే, డిఫరెంట్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఏపీలో చేశారు, కర్ణాటకలో చేశారు, మాల్దీవ్స్ కూడా గవర్నమెంట్కి చేశారు. బట్ ఫైనల్లీ మీరు ప్రజలకి సేవ చేయాలి, డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు రాయచూరుని ఎంచుకోవడానికి గల కారణాలంటే? సార్ యాక్చువల్లీ మాల్దీవ్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు నా భార్య ఇద్దరికి అక్కడ జాబ్ ఫిక్స్ అయింది. ఈజ్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఇన్ నవోదయ సెంట్రల్ స్కూల్. అదే నవోదయ గ్రూప్లోనే కాలేజీలో నాకు ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. సో ఇద్దరికి ఒకే ఏరియాలో ఉంది కాబట్టి వీ సెటిల్ దేర్. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి నేను బయట వచ్చేటప్పుడు ఐ స్టార్టెడ్ మై క్లినికల్ ప్రాక్టీస్ దేర్ ఓన్లీ, బికాస్ వైఫ్ అక్కడ ఉన్నారు, ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి మనం ఇంకా ఒక చోట ఇమీడియట్గా షిఫ్ట్ కాలేము. సార్. సో ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ దేర్. ఓకే. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ పేషెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ రాయచూర్, ఐఎమ్ గెటింగ్ పేషెంట్స్ ఫ్రమ్ పూణే, ముంబై, చెన్నై అండ్ ఈవెన్ విజయవాడ, ఓకే, కర్నూలు. సో అన్ని చోట్ల నుంచి పేషెంట్ వస్తున్నారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. ఈవెన్ పేషెంట్స్ ఆల్సో హ్యాపీ. మా పేషెంట్సే మాకు ఒక క్లినిక్ స్టార్ట్ చేయమని చెప్పేసి వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చారు విజయవాడలో. పర్టికులర్లీ ఇద్దరు పేరు నేను చెప్తాను, మిస్టర్ సురేంద్రనాథ్ అండ్ నాగేంద్ర బాబు గారు. ఇద్దరు అక్కడ వచ్చారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు మన దగ్గర. దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ సర్వీస్ మా ఊర్లో కూడా ఉండాలండి అని చెప్పేసి వాళ్ళు రిలేటివ్స్ కూడా చేయించుకున్నారు. వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చారు ఒక క్లినిక్ విజయవాడలో. సో ఎవ్రీ మంత్ ఫర్ 10 to 15 days ఐ విల్ బీ దేర్ ఇన్ విజయవాడ. ఓకే. రిమైనింగ్ డేస్ నేను ఇక్కడ రాయచూర్లో ఉంటాను. సో ఎట్లా ఉంది సార్, అంటే మీరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అంటే రాయచూర్లోనా ఏపీలోనా? రాయచూర్, విజయవాడ పేషెంట్ పరంగా అడుగుతున్నారా, జనరల్గా అడుగుతున్నారా? పేషెంట్స్ పరంగా. పేషెంట్స్ పరంగా పేషెంట్ ఇద్దరు ఒకటే అండి. బాడీ ఫ్రేమ్ మాత్రమే మనం చూస్తాం. అక్కడ మేము సేమ్, ఇక్కడ సేమ్, దాంట్లో ఏం తేడా లేదు. బట్ అట్మాస్ఫియర్ చేంజ్ అంతే. అంటే జనరల్గా ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సార్ జనరల్ మీరు చేస్తున్నటువంటి మాన్యువల్ థెరపీ? సార్ మాన్యువల్ థెరపీలో యాక్చువల్లీ నేను క్లియర్గా చెప్పాలంటే పేషెంట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 years నుంచి 90 years వరకు చేయవచ్చు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాది ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను షేర్ చేస్తాను సార్. యాక్చువల్లీ ఒక చిన్న అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 7 years ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే డోర్ మధ్యలో చేయి పెట్టుకుని చేయి కట్ అయిపోయింది, ఫింగర్ కట్ అయిపోయింది. సో అగైన్ సర్జన్ ఏం చేశారు, ఆర్థోపెడిక్ సర్జన్ వెరీ నైస్లీ అది ఫిక్స్ చేయించారు. ఫిక్స్ చేయించిన తర్వాత జనరలీ దే విల్ గో ఫర్ ఫిజియోథెరపీ. నార్మల్ మూవ్మెంట్ రావాలంటే దే హ్యావ్ టు గో ఫర్ ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే పర్టికులర్లీ ఈ ఏరియాకి మాత్రం ఏం చేయాలో అది చేసి మొబిలైజ్ చేసి దే విల్ రిలీజ్ ఇట్. ఇది కాకుండా ఏఎంటీ ఈ విషయంలో ఎట్లా పనిచేసింది అంటే నాట్ ఓన్లీ ఈ ఏరియా, సో త్రూ ద లింబ్, ఈ హ్యాండ్, ఓవరాల్ హెడ్ టు బాటమ్ బాడీ మొత్తం మనం అలైన్మెంట్ కరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ ప్రమోట్ అయిపోతుంది. ఓకే. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్గా మన బాడీలో ఉన్న ఒక స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ ఫేషియా. ఆ ఫేషియా అన్నది ఎట్లా అంటే మన బాడీ మొత్తం ఉంటుంది. ఏదైనా ఒక ఏరియాలో డిస్టర్బ్ అయినా సరే దట్ విల్ అఫెక్ట్ అనదర్ ఏరియా, ఈ ఏరియా కాకుండా. ఓకే. సో మనం అక్కడ పోకూడదు, ఇక్కడ డిస్టర్బ్ అయిన ఏరియా క్లియర్ చేయాలి. సో అట్లా క్లియర్ చేసేటప్పుడు షీ విల్ బి రికవర్డ్ విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్. ఓకే. నౌ షీ ఈస్ ఏబుల్ టు మూవ్ ఆల్ ద ఫింగర్ నార్మలీ. ఓకే. సో అట్లా చిన్న అబ్బాయి నుంచి చిన్న పాప నుంచి పెద్దవాళ్ళ వరకు చేయవచ్చు. ఈవెన్ ఐ ట్రీటెడ్ ద పేషెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 85, వన్ ఓల్డ్ మ్యాన్. ఓకే. ఈజ్ రెగ్యులర్లీ డూయింగ్ యోగా మాస్టర్ లాగా హీఈస్ డూయింగ్ యోగా. ఈ విత్ ఇన్ అ షార్ట్ ఏరియాలో అంత ఫ్లెక్సిబిలిటీ, కాల్ మడిచి కూర్చుంటారు, మనం కూర్చోలేము. కాల్ మడిచి ఇట్లా విత్ ఇన్ షార్ట్ ప్లేస్లో హీఈస్ ఏబుల్ టు సిట్ అనమాట. అంత ఫ్లెక్సిబిలిటీగా ఉన్న వాళ్ళకి ఎందుకు పెయిన్ వచ్చింది? ఇప్పుడు చెప్తున్నాము యోగా చేస్తున్నాము, యోగా చేస్తే మనీ మంచిగా ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్, దాంట్లో డౌటే లేదు. బట్ ఈయన ఒక యోగా మాస్టర్ లాగా ఆయనకి ఎందుకు పెయిన్ వచ్చింది? దట్స్ బికాస్ ఆఫ్ అలైన్మెంట్ చేంజెస్. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ అవర్ అలైన్మెంట్ ఓన్లీ. అలైన్మెంట్ నార్మల్గా ఉన్న వరకు మనకి ఏం ప్రాబ్లం రాదు. అలైన్మెంట్ అప్పుడప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంటుంది, కార్ వీల్ అలైన్మెంట్ చేస్తామా లేదండి? చేయకపోతే వేర్ అండ్ టైర్ అన్నది ఉంటుంది. సో లైఫ్ అన్నది షార్ట్ అయిపోతుంది. సో అట్లా అలైన్మెంట్ అనేది మన బాడీలో అబ్నార్మల్ అవుతుంది. అగైన్ మన బాడీ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ కరెక్ట్ వైల్ స్లీపింగ్ ఇన్ ద నైట్ టైం. సమ్ టైమ్స్ ఇది రివర్సర్ కాలేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు అలైన్ ఇట్, అంతే. అంటే మన బాడీని కూడా లైక్ కార్ని ఏ విధంగా చేసుకుంటామో మనకు కూడా మన బాడీని కూడా అలాగే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు మేము చదివిన మాన్యువల్ థెరపీలో ఒక పార్ట్ వచ్చేసి ఆస్టియోపతిక్ మాన్యువల్ థెరపీ. ఓకే. ఆస్టియోపతిలో డాక్టర్ స్టిల్ అని చెప్పేసి ఒక ఆయన 1857లో హీ ఇంట్రడ్యూస్డ్ ఏ టెక్నిక్. మోస్ట్ ఆఫ్ ద డిసీజ్, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి రీజన్ మన బోన్స్ అండ్ జాయింట్స్. ఆయన కాన్సెప్ట్ అది. బట్ రియల్లీ ఇట్స్ ట్రూ ఆల్సో, ఇట్స్ అక్సెప్టెడ్ వరల్డ్ వైడ్.
సో ఆయన ఏం చేస్తున్నారంటే మనకు వస్తున్న డిసీజ్ ఎట్లాంటి డిసీజ్ అయినా సరే, ఈవెన్ ఫర్ ద కార్డియాక్ ప్రాబ్లం, రెస్పిరేటరీ ప్రాబ్లం, డైజెస్టివ్ ప్రాబ్లం, న్యూరాలజికల్ ప్రాబ్లం, ఈవెన్ యూరినరీ ప్రాబ్లం, ఎవ్రీథింగ్ వీ కెన్ మేనేజ్ త్రూ ఆస్టియోపతిక్ మాన్యువల్ అలైన్మెంట్. అది అలైన్మెంట్, బాడీ ఫ్రేమ్ అలైన్మెంట్ కరెక్ట్ చేయించుకుంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇది ఎట్లా పాసిబుల్ అంటే మనకు స్పైన్ ఉంది చూడండి, ఫ్రమ్ హెడ్ టు బాటమ్ స్పైన్ ఉంది. ఆ స్పైన్ నుంచి స్పైనల్ నర్వ్స్ అనేది బయట వస్తుంది. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి. దాంట్లో స్పైనల్ నర్వ్స్లో వచ్చేసి పెరిఫరల్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ ఉంది, మోటార్ నర్వ్స్ ఉంటుంది, ఆటోనామిక్ నర్వ్స్ ఉంది. దీనిలో ఆటోనామిక్ నర్వ్స్ అన్నది మన లోపల ఉన్న విసరల్ ఆర్గన్స్. మనం తింటున్నాము, డైజెషన్ ఎట్లా నడుస్తుంది, మన కంట్రోల్లో ఉంటుందా? లేదు, మన కంట్రోల్లో లేదు. అది డైజెస్ట్ అవుతుందా లేదా అన్న విషయం ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ చూసుకుంటుంది. ఓకే, హార్మోన్ ఎంత దూరం సెక్రీట్ కావాలి, ఎంజైమ్స్ ఎంత దూరం సెక్రీట్ కావాలి, ఎంత దూరం ఫుడ్లో ఉన్న స్టఫ్స్ మొత్తం అబ్జర్వ్ చేయాలి, ఏది అబ్జర్వ్ చేయకూడదు, ఏది పాయిజన్ అవుతుంది, యాసిడ్ ఎంత దూరం సెక్రీట్ కావాలి, ఇవన్నీ ఆటోనామిక్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఆ నర్వ్స్ కూడా మనకు స్పైన్ నుంచి బయట వస్తుంది. సో ఆ స్పైన్లో ఏదైనా అబ్నార్మల్ అలైన్మెంట్ అయితే పెరిఫరల్గా మన జాయింట్ బోన్స్కి వస్తున్న నర్వ్స్ కాకుండా ఈ ఆటోనామిక్ నర్వ్స్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, దానివల్ల మనకి డైజెస్టివ్ అబ్నార్మాలిటీ రావచ్చు, రెస్పిరేటరీ అబ్నార్మాలిటీ రావచ్చు. ఇది కాకుండా, ఇది తెలియకుండా మనం ఏం చేస్తున్నాము, డైజెషన్కి కావాల్సిన మెడిసిన్ మాత్రం తింటున్నాం. అక్కడ బ్లాకేజ్ ఉంది, మనం ఇక్కడ డైజెషన్ కోసం ఏమేమి కావాలో అవన్నీ తింటున్నాము. ఆయన ఏం చెప్తున్నారు, యూ క్లియర్ దట్ వన్, ఆటోమేటిక్గా ఇక్కడ డైజెషన్ క్లియర్ అయిపోతుంది అంటున్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. మాన్యువల్ థెరపీ అనేది సపరేట్ దీంట్లో కోర్సు ఏమైనా ఉందండి, లేదంటే మనం ఉన్న దాంట్లోనే చేసుకుంటూ ఈ సైడ్కి ఇలా వెళ్ళిపోయారా మీరు? యాక్చువల్లీ మాన్యువల్ థెరపీ అన్నది ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన వాళ్ళు చేస్తున్న ఒక స్పెషాలిటీ అండి. ఓకే, ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేసి ఎస్పెషలీ ఎంపీటీ ఆర్థోపెడిక్స్ ఉంటుంది. ఆర్థోపెడిక్స్లో సెపరేట్ టెక్నిక్స్, సెపరేట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్, ఆర్థో ఓరియంటెడ్ కండిషన్స్ అన్ని ట్రీట్ చేయడానికి కావాల్సిందన్నీ దాంట్లో ఉంటుంది. అలాగే న్యూరాలజికల్ కండిషన్స్, ఇప్పుడు నార్మల్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత దే ఆర్ డూయింగ్ సమ్ స్పెషాలిటీ. ఆర్థోపెడిక్స్ చేస్తారు, న్యూరో చేస్తారు, ఆర్థో, కార్డియో అన్నీ చేపిస్తారు. సో అలాగే ఫిజియోథెరపీలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గివింగ్ మెడిసిన్ అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఇక్కడ ఫిజియోలో ఏముంటుందంటే దే ఆర్ డూయింగ్ ఎక్విప్మెంట్స్, విత్ ఎక్విప్మెంట్స్తో చేస్తారు, అదర్వైజ్ మాన్యువల్ టెక్నిక్లో చేస్తారు. ఈ స్పెషాలిటీలో ఒక సూపర్ స్పెషాలిటీ ఏమంటే మాన్యువల్ థెరపీ. ఈ మాన్యువల్ థెరపీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫిజియోథెరపీ దే కెన్ గో ఫర్ మాన్యువల్ థెరపీ, పీజీ చేయవచ్చు. ఓకే, సర్టన్ యూనివర్సిటీస్లో ఉన్నాయి, అది చేసుకోవచ్చు. అది కాకుండా మనకు మాన్యువల్గా ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఆస్టియోపతి టెక్నిక్ ఉంటుంది, కైరోప్రాక్టిక్ ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటుంది, అది కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ మాన్యువల్ థెరపీ కంటే ముందే మీరు ఫిజికల్ థెరపీ చేస్తున్నారు ఆల్రెడీ? అవును. దాంట్లో ప్రాక్టీస్ ఎంతకాలం చేశారు సార్? సార్ నేను చేస్తున్నది ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో ఈస్ అ పార్ట్ మాన్యువల్ థెరపీ. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంతా మీది దీంట్లో మాన్యువల్ థెరపీ? జస్ట్ ఫిజియోథెరపీ అంటే కామన్గా పబ్లిక్ మధ్యలో ఒక కరెక్ట్ ఐడియా లేదండి. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఓన్లీ. క్లియర్గా చెప్తున్నాను, ఇది చూసి కొంచెం మందికి నా మీద కోపం రావచ్చు, బట్ ఐ వోంట్ బాదర్ అబౌట్ ఇట్. నేను చెప్తున్నాను, ఫిజియోథెరపీ, యాక్చువల్ ఫిజియోథెరపీ అన్నది ఏంటి, అది ఎంత దూరం యూజ్ చేయాలని ఫిజియోథెరపిస్ట్కి కూడా ఐడియా లేదండి. ఓకే, వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే దే కెన్ ట్రీట్ ద పేషెంట్ లైక్ ఎనీథింగ్. ఓకే, వాళ్ళకి ఏం అసలు అంత మంచిగా ట్రీట్ చేయవచ్చు, ఎనీ కండిషన్స్ దే కెన్ ట్రీట్. బట్ వాళ్ళకి ఐడియా లేదు. బయోమెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫిజియోథెరపీలో. ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది మెడికల్ స్టూడెంట్స్, ఎస్పెషలీ ఫర్ ఫిజియోస్. వాళ్ళు చదువుతున్నారు, చదివిన తర్వాత బయోమెకానికలీ మన బాడీ ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా అన్ని వెయిట్ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్, గైటింగ్, వాకింగ్ ప్రాసెస్, మన మూవ్మెంట్ చేస్తున్నది, ఇవన్నీ ఎట్లా నడుస్తుంది అన్న విషయం క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, అది ఎట్లా కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎక్విప్మెంట్స్ దే విల్ డూ ద మిరాకిల్స్. కానీ చాలామంది జిమ్ లేదంటే బాడీని ఫిట్గా ఉంచుకోవాలని చెప్పి ఎక్సర్సైజ్ చేయటం, యోగాలు చేయటం, రకరకాలు చేస్తూ కూడా చాలామంది ఈవెన్ సెలబ్రిటీలు సైతం కూడా జిమ్ చేస్తూనే కార్డియాక్ అరెస్ట్తో చనిపోవటం అనేటువంటి పరిస్థితులు చూసాము. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి? వాళ్ళు ఫిట్గా ఉండటానికే కదా అటువంటివి చేస్తున్నారు. అవునండి, ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది కదండి, ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. యాక్చువల్లీ బాడీ బిల్డర్స్ చేస్తున్నది వేరే, మనం మామూలుగా నార్మల్గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం, మనం చేస్తున్నది వేరే. అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ తెలుసా అండి? సార్, అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ ఈజ్ అ వెరీ బాడీ బిల్డర్ ప్లస్ హాలీవుడ్ యాక్టర్. మీకు ఐడియా ఉండవచ్చు. సిల్వర్ స్టాలిన్ ఆల్సో. ఆయన ఇక్కడ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ దిస్ సైడ్ యూ కీప్ సచిన్ టెండూల్కర్. హీఈస్ ఆల్సో డూయింగ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, హీఈస్ ఆల్సో డూయింగ్ ఎక్సర్సైజ్, హీఈస్ ఆల్సో డూయింగ్ ద ఎక్సర్సైజ్. ఏం డిఫరెన్స్ అంటున్నారు?
అదే ఎక్సైజ్ ఆయన చేస్తున్నారు, ఇదే ఎక్సైజ్ ఈయన కూడా చేస్తున్నారు. బట్ ఆయనకి అంత దూరం బాడీ బిల్డ్ రాలేదు, ఈయనకు బాడీ బిల్డ్ వచ్చింది. ఓకే, ఒకే విషయం అండి, ఇది ప్రాక్టికల్ లాజికల్గా థింక్ చేయండి. సచిన్ టెండూల్కర్ గ్రౌండ్లో ఈవెన్ ఇన్ ద సన్లైట్ హీ కెన్ విత్స్టాండ్ మోర్ దెన్ 7 hours. హీ ఈస్ ఏబుల్ టు ప్లే. అవును. అర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ప్లే చేయరు. హీ ఈస్ ఏబుల్ టు లిఫ్ట్ ద వెయిట్ మోర్ దెన్ 80 kgs. యాజ్ అ సింగిల్ పర్సన్ హీ కెన్ లిఫ్ట్ ద వెయిట్. హీ విల్ నాట్ బి ఏబుల్ టు లిఫ్ట్ ద వెయిట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఈయన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, ఆయన దగ్గర స్టామినా ఉంటుంది. మనకు కావాల్సింది ఏం మనం డిసైడ్ చేసుకొని ఆ ప్రకారంగా మనం ఎక్సర్సైజ్ వెళ్తే యూ వోంట్ గెట్ ఎనీ ట్రబుల్. జనరల్గా ఒక మనిషికి చూసుకుంటే ఈ స్ట్రెంత్ కావాలి, ఆ స్టామినా కావాలి, అంతే. ఈ రెండింటిని కంబైన్ చేయాలంటే కన్ఫ్యూజ్ చేసుకొని ఏదైనా అబ్నార్మల్గా చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, అంతే. ఓకే, యాజ్ ఎ డాక్టర్ మీరు క్లినిక్ స్టార్ట్ చేశారు, దానికంటే ముందు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. మీకు ఆ ప్రొఫెసర్ వృత్తి అది నచ్చిందా, లేదంటే ప్రజలకి దగ్గరుండి సేవ చేయటం ఇది మీ మనసుకి? రెండు బాగానే ఉంది, బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై క్లినికల్ ప్రాక్టీస్. దాంట్లో స్టూడెంట్స్ మాత్రమే తయారు చేయగలం, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయగలం. అది మనం స్టూడెంట్స్కి నేర్పించిన విషయాలు మొత్తం ఇక్కడ అప్లై చేసి చూసేటప్పుడు వెన్ ద పేషెంట్స్ ఆర్ గెటింగ్ రికవరీ, వాళ్ళు ఇచ్చిన స్మైల్ ఉంది చూడండి, అప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, అంత దూరం కష్టపడ్డా నేను, ఇన్ని సంవత్సరాలు నేను ఇది పెయిన్ కోసం, నేను పెయిన్కి మెడిసిన్ తిన్నాను, ఫిజియోథెరపీ, జనరల్ ఫిజియోథెరపీ చేయించుకున్నాను, ఏం తగ్గట్లేదు. మళ్ళీ నేను వేరే డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, ఆయన ఎంఆర్ఐ అవన్నీ చేయించారు, సర్జరీయే చేయాలన్నారు. బట్ ఇక్కడ మాన్యువల్ థెరపీలో సెట్ అయిన తర్వాత వాళ్ళు ఇస్తున్న హ్యాపీనెస్, దట్ ఈస్ గ్రేట్. ఆ హ్యాపీనెస్ని మీరు డైరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఏరియాకి కూడా రావాలి, మీరు మా ఏరియాలో ఉండాలి అని చెప్పి మీ చేత విజయవాడలో క్లినిక్ పెట్టించడమే దానికి నిదర్శనం. సో విజయవాడ వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇక్కడ కూడా పేషెంట్ల పరిస్థితి అలాగే ఉందా? అలాగే ఉంటుందండి. అలాగే మన ఇండియన్స్కి ఎట్లా అంటే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఇండియన్ కాబట్టి, వీఆర్ లేసీ పీపుల్. మనం ఎక్సర్సైజ్ చేసి బాడీ ఫిట్గా పెట్టుకోవాలన్నది లేదు. ఓకే, మోరోవర్ ఇప్పుడు అన్నీ డిజిటలైజ్ అయిపోయింది. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ద మొబైల్ ఫోన్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ మై మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు నడవడం అన్నది కూడా తగ్గిపోయింది. నడిచినప్పుడు కూడా మొబైల్ ఫోన్ పట్టుకునేది నడుస్తున్నాము. మన ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి పేషెంట్స్కి. ఓకే, మనకి ఇంతకు ముందు 1100 నోకియా మొబైల్ ఉంది చూడండి, సార్, అది ఉన్న వరకు ఇట్లాంటి ప్రాబ్లం చాలా మందికి రాలేదు. జస్ట్ ఆడితే స్నేక్ గేమ్ ఉంటుంది, దాంట్లో వేరే ఏదైనా ఒక చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి, కానీ ఇట్లాంటి ఏం ఉండదు. బట్ ఇప్పుడు అట్లా కాదు, మొబైల్ ఫోన్ మీరు ఓపెన్ చేస్తే మీకు టైమే దొరకదు. గేమ్ ఆడుకోవాలన్నా కూడా మొబైల్లోనే. అంతే. ఇప్పుడు చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు కూడా అన్నారు సార్, నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదండి. మొబైల్ చూస్తారు కదండి, పర్ డే ఎన్ని అవర్స్ చూస్తారండి? జనరల్గా ఎక్కువ చూసేదానికి కూడా టైం లేదు. మామూలుగా నేను పేషెంట్స్ అడుగుతానండి, ఇప్పుడు ఎన్ని అవర్స్ మీరు మొబైల్ యూజ్ అంటే జనరల్గా అనుకుంటే ఓవరాల్గా ఒక 1/2 hour to 1 hour అయితే రెగ్యులర్గా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మీ దగ్గరకు వస్తున్నా, మీతో ఎంటర్ చేయాలి, అసలు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సార్ని ఏం అడగాలి, ఏం అడిగితే మనం ఎటువంటి క్వశ్చన్స్ ఆయన దగ్గర నుంచి వేయగలం అనేది చూసుకోవాలంటే నేను మొబైల్లో చెక్ చేసుకోవాల్సిందే. అది పాస్ట్లో ఇంట్రెస్ట్ కావచ్చు, లేదంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం కావచ్చు. ఇటువంటి వాటికి మేము రెగ్యులర్గా మీడియాలో ఉంటాం కాబట్టి కంపల్సరీ ఫాలో అవ్వాలి. అది ఓకే, డే టైం ఓకే, వదిలేయండి. మీరు నైట్ టైం భోజనం చేసిన తర్వాత ఎంతసేపు యూజ్ చేస్తారండి? లేదు సార్, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొబైల్ అంటే కష్టం. ఇంకా నిజం చెప్పండి, నిజంగా యూజువల్లీ అందరూ ఏం చేస్తారంటే, నైట్ భోజనం అయిన తర్వాత పడుకొని మొబైల్ చూడడం, నిద్ర ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు మొబైల్ చూడడం, అది అందరికి మ్యాక్సిమం అలవాటు అయిపోయింది. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ టైంలో భోజనం చేసిన తర్వాత యూ జస్ట్ గో ఫర్ అ వాక్. ఏం లేదు, సింపుల్గా యూ గో ఫర్ అ వాక్. వాకింగ్లో చాలా విషయాలు ఉన్నాయండి సార్. మనం తెలియకుండా వాకింగ్ వెళ్తున్నాం. జనరల్గా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే, సార్ నాకు డయాబెటిక్ ఉంది, ఏం చేయాలంటారు. లేదు, నాకు చాలా ఒబీజ్గా ఉంటున్నాను, నాకు మోకాలు నొప్పి ఉంటుంది, వాకింగ్ వెళ్ళండి అంటున్నారు. ఎప్పుడు వాకింగ్ వెళ్ళాలి, ఎట్లా వాకింగ్ వెళ్ళాలి, దాంట్లో ఉన్న టైప్స్ వాళ్ళకి సరిగా ఐడియా లేదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నైట్ భోజనం చేసిన తర్వాత యూ గో ఫర్ అ వాక్. ఓకే, వాక్ అంటే బ్రిస్క్ వాక్ ఉండాలి. జస్ట్ ఎవరికైనా మాట్లాడుకొని అట్లా వెళ్ళకూడదు, జస్ట్ వాక్. కాన్షియస్గా మీరు ఒకసారి వాక్ చేసి వచ్చేసండి, ఆ ఎక్సర్సైజ్ సరిపోతుంది. అంటే ఎంత డిస్టెన్స్ చేయాలి? అట్లాగా అట్లీస్ట్ ఒక 20 to 30 minutes వాకింగ్. సో ఇలా హాల్లో నడిచినా పర్లేదు, అటు ఇటు నడిచినా ఒక 20 minutes. బయట నడవండి, ఏముంటుంది, బయట నడవండి, టెర్రస్ మీద నడవండి. ఓకే, యూ జస్ట్ గో ఫర్ అ వాక్. మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగా వస్తుంది, వెయిట్ రిడక్షన్ ఉంటుంది మళ్ళీ. ఓకే, మోర్ ఓవర్ బాడీ ఫిట్గా ఉంటుంది. ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండదు. ఓకే, బట్ మనం ఏం చేస్తాము, నైట్ భోజనం తిన్న తర్వాత విల్ గో ఫర్ మొబైల్ ఫోన్. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే,
సో ఏఐఎంటీ గురించి చెప్పారు సార్. వైఏఐఎంటీ అంటే ఏం చెప్తారు సార్? వైఏఐఎంటీ అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం పేషెంట్ ట్రీట్ చేయకముందు పేషెంట్కి ఆ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. దట్ ఈస్ ఎథిక్స్. మీకు ఏమైంది, లోపల ఏం జరిగింది అన్న విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏఎంటీ ఎంత దూరం హెల్ప్ఫుల్గా ఉంటుందంటే, మనం చేస్తున్న గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్లో వీఆర్ నాట్ ట్రీటింగ్ ది పేషెంట్ ఫర్ ద సిమ్టమ్స్. ఈ గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ ఎక్కడ రూట్ ఉంటుందో అది కరెక్ట్గా పట్టుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది ఈ గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ అనేది. సో ఈ గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనం చెప్తాం పేషెంట్స్కి, సార్ మీకు ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది. దే వోంట్ బిలీవ్ సార్, నాకు ఇక్కడగా సార్ నాకు షోల్డర్లో పెయిన్ వస్తుంది, మీరు ఏమో వేరెక్కడ ఒక స్పాట్ చూపిస్తున్నారని. ఆ స్పాట్ మీరు టచ్ చేయండి, ద షోల్డర్ పెయిన్ రిడ్యూస్ అయిపోతుంది. ఓకే. సో బాడీ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న అబ్నార్మాలిటీ ఏమన్న విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఏఎంటీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంట్లో ఉన్న జిఎంఈ గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం ఐడెంటిఫై చేసిన తర్వాత హౌ టు అలైన్ ఇట్, అది కరెక్ట్గా ఎట్లా మనం నార్మల్కి తీసుకురావాలి దానికి కావాల్సిన మాన్యువల్ టెక్నిక్ దీంట్లో ఉంటుంది. ఓకే. సో ఈజ్ ఇంటగ్రేటివ్ ప్రొసీజర్. ఇంటగ్రేటివ్ ప్రొసీజర్ అంటే మనకు ఈ ఆస్టియోపతిక్ టెక్నిక్ అంటే ఆస్టియోపతిక్ టెక్నిక్ మాత్రం, ఈ కైరోప్రాక్టిక్ టెక్నిక్ మాత్రం, ఈ టెక్నిక్ మాత్రం, ఆ టెక్నిక్ మాత్రం కాదు. దీంట్లో నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ కలిపి పేషెంట్స్కి ఆ కండిషన్కి ఏం కావాలో అది మాత్రం డిజైన్ చేయాలి. ఓకే. అది ఏఎంటీ. అది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మనం ఫాలో చేసేటప్పుడు వీ కెన్ ఈజీలీ ట్రీట్ ద పేషెంట్. సో ఇది డాక్టర్కి ఈజీగా ఉంటుంది, పేషెంట్స్కి ఈజీగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏఎంటీలో ట్రీట్మెంట్ టైం తగ్గిపోతుంది, రికవరీ రేట్ పెరిగిపోతుంది. ఓకే. సో మళ్ళీ రికరెన్స్, మళ్ళీ ప్రాబ్లం రిటర్న్ రావడం ఉండదు. సో చాలా ఈజీ కదండి, స్పీడీ రికవరీ, మళ్ళీ రికరెన్స్ ఉండదు, తొందరగా రికవర్ అయిపోతుంది, ట్రీట్ చేయడం ఈజీ. ఓకే. అందుకే అంటే దీన్ని అసలు ఎట్లా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ సైడ్ వెళ్ళాలి అని ఎట్లా కంపేర్ చేసుకోవడం, ఎట్లా గుర్తించడం, ఎట్లా హౌ వీఆర్ డిఫర్ ఫ్రమ్ అదర్స్, అంతే కదండి. సార్, సో వీఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మస్కులోస్కెలటల్ కండిషన్స్. మస్కులోస్కెలటల్ కండిషన్ అంటే మసిల్స్లో వస్తున్న ప్రాబ్లం, కానీ దీంట్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేయవచ్చు. ఇంటర్నల్ ప్రాబ్లం అంటే విసరల్ ఆర్గన్స్. విసరల్ అంటే ఇంటర్నల్, లోపల ఉన్న వేరే సిస్టమ్స్ లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇట్లాంటివి. ఇది కూడా ప్రాబ్లం కూడా మేనేజ్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయి. అది విసరల్ మ్యానిపులేషన్ అంటారు. ఓకే. అది అంత దూరం నేను వెళ్ళట్లేను. ఐఎమ్ మెయిన్లీ అటాచ్డ్ విత్ ది సొమాటిక్. సొమాటిక్ అంటే మన బాడీ వాల్ స్ట్రక్చర్స్. బాడీ వాల్ స్ట్రక్చర్స్ ఏమేమంటే మనకు స్కిన్, సార్, బోన్స్ అండ్ జాయింట్స్, మసిల్స్, దాని మీద ఉన్న ఫేషియా, ఇవన్నీ కలిపి బాడీ వాల్ స్ట్రక్చర్స్ అంటున్నాం. ఓకే. సో ఈ బాడీ వాల్ స్ట్రక్చర్స్ మీద నేను మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు దిస్. ఇది ఎందుకు, ఎట్లా, ఏమనే విషయం, హౌ వీఆర్ డిఫర్ ఫ్రమ్ దిస్. అంటే ఒక పేషెంట్ వస్తున్నారండి, నాకు బ్యాక్ పెయిన్ ఉందండి అని చెప్తున్నారు. సార్ మీరు నార్మల్గా మీరు ఎవరన్నా సరే, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అడగండి, ఎప్పటి నుంచి ఉందని అడగండి, దే విల్ టెల్ ద హిస్టరీ. ఎస్ సార్. ఏంటి నాకు 5 yearsగా ఉంది, 7 years నుంచి ఉంటుంది, ఏం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? ట్రీట్మెంట్ చేయించుకున్నారు? అవును, చూపించుకున్నాను. ఎక్కడ చేయించుకున్నారు? నేను ఇక్కడ ఆర్థోపెడిషన్, ఫలానా ఆర్థోపెడిషన్ దగ్గర పోయాను, ఆయన మెడిసిన్ ఇచ్చారు, ఎక్స్రే అవన్నీ చేయించారు, ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మెడిసిన్ వాడుతున్న వరకు నాకు నొప్పి లేదు. ఆ మెడిసిన్ ఎప్పుడు తగ్గి యూరిన్లో వెళ్ళిపోతుందో నెక్స్ట్ డే నాకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ మాటలు చెప్పలేకుండా ఎవరైనా ఉన్నారో చూడండి. ఫస్ట్ థింగ్. సెకండ్, ఆర్థోపెడిషన్స్ వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళన్ని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దే విల్ సజెస్ట్ ఫర్ ఫిజియోథెరపీ. యూ గో ఫర్ ఫిజియోథెరపీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ డూ ఎగ్జామినేషన్. వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ విత్ మొడాలిటీస్, ఈవెన్ సమ్ మాన్యువల్ టెక్నిక్స్ ఇవన్నీ అప్లై చేస్తారు. చేసిన తర్వాత పేషెంట్కి రికవర్ అవుతుంది. కొన్ని రోజులు రిలీఫ్ ఉంటుంది, అగైన్ ఇట్ విల్ రికవర్. మెడిసిన్ తిన్నప్పుడు మెడిసిన్ ఉన్న వరకు మనకు పెయిన్ లేదు, ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత ఒక 2 or 3 months పెయిన్ లేదు, మళ్ళీ వచ్చేస్తుంది. సెకండ్. థర్డ్, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, పెయిన్ తగ్గలేక దే విల్ గో ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఆయుర్వేదిక్లో వేరే ఏదైనా ఆప్షన్ ఉందా చూద్దాం. అక్కడ ఏం చేస్తారు, ఏదైనా ఆయిల్ మసాజ్ చేస్తారు, ఆర్ అదర్వైజ్ ఇంటర్నల్గా మెడిసిన్ ఏదైనా ఇస్తారు, వేరే ఏదైనా పంచకర్మ ఇట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు అన్నీ చేస్తారు. అవన్నీ చేసేటప్పుడు దే ఆర్ గెటింగ్ రికవరీ ఫర్ సమ్ డేస్ టు ఫ్యూ మంత్స్, అగైన్ ద సేమ్ పెయిన్ విల్ కమ్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? వేరే ఏదైనా యునానీ ఉంటుందా, హోమియోపతి ఉంటుందా, అన్నీ వాళ్ళు ఎంత దూరం వాళ్ళు అవుతుందో అంత దూరం చేస్తారు. బట్ ఈవెన్ ద పేషెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. మీరు ఎవరన్నా అడగండి, ఫ్యూ డేస్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది.
అగైన్ ఫైనలీ దే విల్ కమ్ టు అనదర్ ఆర్థోపెడిషన్, సీనియర్ ఆర్థోపెడిషన్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు చెప్తారు, ఓకేమ్మా మనం ఉన్న వరకు మనం చూసాం ఏం తగ్గలేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ సర్జరీ. ఉన్నదే చెప్తున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. వాళ్ళు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఒక ఏరియాలో ఉంటుంది, దీనివల్లనే మీకు పెయిన్ వస్తుందని ఒక అనుమానం. ఒక విషయం సర్జరీకి పంపించేటప్పుడు కూడా ఫైనల్గా ఇది అవుతుందో లేదో మాకైతే క్లారిటీ ఉందని కూడా మళ్ళీ చెప్తారు. మళ్ళీ దానికి అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తున్నారు. సమ్ డాక్టర్స్ చెప్తున్నారు ఇది 100% తగ్గుతుందని గ్యారంటీగా చెప్తున్నారు. ఎవరికి కరెక్ట్ రూట్ దొరికిందో వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, ఎవరికి రూట్ దొరకట్లేదో వాళ్ళ అనుమానంలోనే చెప్తారు. ఓకే అండి, నేను లడ్డు తయారు చేస్తాను, అది లడ్డు కావచ్చు బూందీ కావచ్చు, నేను ఎంత దూరం చేస్తున్నానో దాన్ని బట్టి. సో వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఎంత దూరం ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు గ్యారంటీ. సో ఆర్థోపెడిషన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఓకే వీ కెన్ గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. వాళ్ళ దగ్గర ఉన్నది ఆప్షన్ అది, వీ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. బట్ వన్ థింగ్, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన పేషెంట్స్ తరపు నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. వాళ్ళు సర్జరీ చేయించుకుంటారు అంటే ఓకే సర్జరీకి వెళ్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్ వేర్ యు ఆర్ గోయింగ్ టు డూ సర్జరీ? ఇంపార్టెంట్ కదా ఫస్ట్ క్వశ్చన్. ఓకే అండి, నాకు తెలిసి ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ L4-L5 రీజియన్లో డిస్క్ బల్జ్ అయింది, ప్రొట్రూడ్ అయింది, దానివల్ల నర్వ్ కంప్రెషన్ ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్కి పెయిన్ రేడియేట్ అవుతుంది. ఇది వాళ్ళ అనుమానంగా ఉంటే దే హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. అవునండి, ఇది వాళ్ళది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళదన్నీ నేను చెప్పాను. హౌ వీఆర్ డిఫర్ ఫ్రమ్ దట్ వన్. ఇక్కడ ఏఐఎంటీలు ఏం చేస్తున్నామంటే, వెన్ వీఆర్ డూయింగ్ గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్ వీ విల్ ఫైండ్ ద ఫస్ట్ సిమ్టమ్స్. పేషెంట్ చెప్తే ఉంటారు, సార్ నాకు ఇక్కడ నొప్పి నేను ఏం పట్టించుకున్నాను. వీ విల్ ఫైండ్ ద రూట్ కాస్ పట్టుకున్నప్పుడు వెన్ యూ టచ్ ద రూట్ కాస్ ద పెయిన్ విల్ సబ్సైడ్ ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ డూ లైవ్ డెమో ఆల్సో. ఓకే, దీనిలో డ్రామా గేమా ఏం లేదండి. యూ గెట్ అ పేషెంట్, ఐ విల్ షో ఇమీడియట్లీ. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే మనం ఇమీడియట్గా డ్యూరింగ్ ఎగ్జామినేషన్ వీ కెన్ షో ద రిజల్ట్ ఓన్లీ త్రూ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఏం లేదండి, ఆ అబ్బాయి నుంచున్నారు, ఆ అబ్బాయికి నేను అడుగుతాను, బాబు కొద్దిగా ఫ్యాన్ ఆన్ చేయమా అంటే ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉందో ఫస్ట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై. అవునా కదండి, వాళ్ళు కరెక్ట్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఫ్యాన్ విల్ రన్. అవునండి, వెన్ దే ఆర్ గోయింగ్ టు టచ్ స్విచ్ ఫర్ లైట్ దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. కానీ స్విచ్ బోర్డు దగ్గరే వెళ్తున్నారు, అంత దూరం వెళ్ళిపోయారు, అబ్జర్వ్ కరెక్ట్గా ఉంటుంది. కానీ అక్కడ చిన్న కన్ఫ్యూషన్ జరుగుతుంది, లైట్ స్విచ్చా ఫ్యాన్ స్విచ్చా అన్న విషయం. అది కరెక్ట్ ఐడెంటిఫై చేయించుకుంటే క్లియర్ అయిపోతుంది. అలాగే సో వీఆర్ ఎందుకు ఎట్లా డిఫర్ అవుతున్నామంటే ఇదే రీజన్. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్న విషయం ఏమంటే ఈ ఏఎంటీలో గ్లోబల్ మాన్యువల్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ మాత్రం బై ద గాడ్స్ గ్రేస్ అండి, గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్. యూ కెన్ ఐడెంటిఫై మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈవెన్ వితౌట్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ. సార్ యూజువలీ ఎక్స్రే ఎంఆర్ఐ ఎందుకు రాస్తారు డాక్టర్స్? నాట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్, పేషెంట్స్కి కావాల్సిన పేషెంట్స్ లేదు. ఓకే, మన దగ్గర పేషెంట్స్ లేదు. మన డాక్టర్ దగ్గర సార్ ఏదో ఒకటి చేయండి అంటే ఆయన ఏమనుకుంటారు, మీకు కిడ్నీలో ప్రాబ్లం ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, వేరే నడుములో ప్రాబ్లం ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫీమేల్ అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది, వేరే ఏదైనా యూరినరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న యూరేటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, గాల్ బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఐడెంటిఫై చేయడానికి ఆయనకి ఎగ్జామినేషన్ చేయడానికి మీరు టైం ఇవ్వాలి కదా. అసలు టైమే ఇవ్వరు మన జనాలు. తగ్గాలి తగ్గాలి తగ్గాలి, ఏం తగ్గాలి, ఎట్లా తగ్గాలి? ప్రాబ్లం మొత్తం మన మీద, అది కూడా ఇమ్మీడియట్గా తగ్గాలి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే డాక్టర్స్ ఏం చేస్తున్నారు, పోయి ఎక్స్రే చేసుకో, ఎంఆర్ఐ చేసుకో, తీసుకోరా తర్వాత చూద్దాం. అయినా తగ్గట్లేదంటే సర్జరీకి వెళ్ళిపోతున్నారు. దట్స్ బికాస్ ఆఫ్ పీపుల్ ఓన్లీ. సార్ వాళ్ళ మీద బ్లేమ్ చెప్పకండి, వాళ్ళకి డాక్టర్స్ తప్పట్లేదు నేను, వీళ్ళు ఇంకా కావట్లేదు అంటే తగ్గిపోవాలంటే సర్జరీ చేయించుకో. ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా టైం ఇవ్వాలి. సార్ బైక్ తీసుకుపోతున్నాము, ఏదో ఇంజిన్ స్టార్ట్ కాలేదు, మనకు తెలిసిన వరకు ట్రై చేస్తాము, స్టార్ట్ కాలేదు, మెకానిక్ దగ్గర పోయేటప్పుడు వెంటనే స్టార్ట్ అయిపోతుందా? ఆయన చెక్ చేయడానికి కొద్దిగా టైం ఇస్తారు కదా. చెక్ చేసి పెట్టమని నేను ఒక టీ తాగి వస్తాను, ఆ టైం అన్నా ఇస్తారు కదా. ఇక్కడ జనాలు ఆ టైం అన్నా ఇవ్వాలి కదా పబ్లిక్కి, జనాలుగా డాక్టర్స్కి, అది ఇవ్వరు. కాబట్టి ఇన్ని కన్ఫ్యూషన్స్ నడుస్తుంది. ఇదికు ఏఎంటీకి ఏం సంబంధం అది కూడా చెప్తాను సార్. మన దగ్గర వస్తున్న పేషెంట్కి టైం వెయిట్ చేయాల్సిందే. నేను రిసెప్షన్లో చెప్తున్నది అదే, మీరు వెయిట్ చేస్తే ట్రీట్మెంట్ చేపిస్తాను, మీరు వెయిట్ చేయకపోతే మీకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి నేను చెప్పి పంపిస్తాను. బికాస్ మన మైండ్ ఫ్రీగా ఉన్నా మాత్రమే మనం పేషెంట్ ఎగ్జామినేషన్ చేయడానికి వీలవుతుంది. ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం.
ఓకే. ఒక రోజుకి కొన్ని డాక్టర్స్ దగ్గర 100 పేషెంట్ వస్తారు, 200 పేషెంట్స్ వస్తారు. ఈవెన్ జనరల్ ఫిజియోథెరపీ క్లినిక్లు కూడా చూడండి, పర్ డే ఈవెన్ 60 పేషెంట్స్ ట్రీట్ చేస్తున్న క్లినిక్స్ కూడా ఉన్నాయి. సార్ మన దగ్గర మ్యాక్సిమం 12 పేషెంట్స్ పర్ డే, ఓకే. మ్యాక్సిమం. ఇంకా ఎక్కువ అంటే 15 పేషెంట్ అంటే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను. 12 పేషెంట్స్ మాత్రమే పర్ డే ట్రీట్ చేస్తాం. అప్పుడు వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద పేషెంట్. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఎక్కడ పెయిన్ తగ్గిందా లేదా, ఇంకా ఏదైనా క్లియర్ చేయాల్సి ఉంటుందా, ఇది మాత్రమే. కానీ దర్ ఇస్ నో ఎనీ ఎక్స్టర్నల్ అప్లికేషన్, నో ఇన్వెసివ్ ప్రొసీజర్స్. అంటే జనరల్గా ఒక పేషెంట్ని అబ్జర్వ్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది సార్ జనరల్గా? సార్ మినిమం 20 మినిట్స్ అంతే. ఆ 20 మినిట్స్ టైం ఇచ్చే ఇది కూడా పేషెంట్స్కి ఉండట్లేదా? లేదు కదా. దేవుడా, నాన్న తిడతారు మళ్ళీ బయట, ఇక వచ్చి ఎంతసేపు అయిపోయింది, మేము ఇక్కడ ఏమి వ్యాపారం చేస్తున్నామా, అలా ఉంటారు. సార్ చాలామందికి ప్రేమ్ కుమార్ గారు అనే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేస్తే తగ్గుతుంది, మన ప్రాబ్లం కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది అనే విషయం తెలియక చాలామంది ఇట్లా అర్జెంట్గా తగ్గాలి అని చెప్పి నొప్పి భరించలేక వెళ్తున్నారు. ఫైనల్లీ సర్జరీకి వెళ్తున్నారు. ఇన్ కేస్ డిస్క్ ప్రాబ్లం వచ్చి సర్జరీ చేస్తే ఆఫ్టర్ దట్ ఏంటి సార్ అసలు పరిస్థితి? అసలు సర్జరీ చేయాల్సినంత అవసరం ఉంటుందా? సార్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్. సో సర్జరీ చెయ్యాలి అన్న కండిషన్కి కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే, ఓకే, నో అదర్ వే. కొన్ని కండిషన్స్ లైక్ నియోప్లాస్మిక్ అంటే లోపల సమ్ ఇంటర్నల్ గ్రోత్ ఏదైనా ఉంటే వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. డిస్క్ కంప్లీట్గా బల్జ్ అయింది, ప్రొట్రూడ్ అయింది, డిపెండ్స్ అపాన్ ద లెవెల్స్. మనకి ఏ లెవెల్లో డిస్క్ బల్జ్ అయి ప్రొట్రూడ్ అయిపోయింది, ఏ లెవెల్లో ఉంటుందన్న విషయం మనం ఎగ్జామినేషన్లో అడిషనల్గా మనకి ఎగ్జామినేషన్లో వచ్చిన రిజల్ట్ పెట్టుకొని ఇఫ్ వీ నీడ్ వీ కెన్ గో ఫర్ ఎంఆర్ఐ ఆర్ సమ్మర్ ఇంకా వేరే ఏదైనా కన్ఫర్మేషన్ కోసం స్టడీస్ అన్నీ చేయించుకుంటే వీ కెన్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. దాన్ని బట్టి వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. దట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్, డిపెండ్స్ అపాన్ ద లెవెల్. ఓకే సార్, ఓకే, మీరంతా చెప్పారు, అంతా బాగానే ఉంది. అసలు దీని యొక్క ఏఎంటీ యొక్క కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు సార్ అసలు? సార్ కాన్సెప్ట్ అంటే అదే ఇప్పుడు నేను ఇంత దూరం ఎక్స్ప్లెయిన్ చేసింది వేరేం లేదు. ఇప్పుడు మనం వీఆర్ ఎగ్జామినింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్కి రీజన్ సార్. మీరు ఏ కండిషన్ తీసుకోండి, దట్ మే బీ నీ పెయిన్, బ్యాక్ పెయిన్, హీల్ పెయిన్, మార్నింగ్ లేగానే కొంతమందికి హీల్ పెయిన్ వచ్చేస్తుంది, షోల్డర్ పెయిన్, పెరిఆర్థరైటిస్ షోల్డర్ అంటారు, ఈవెన్ లాటరాన్ ఇట్ కాల్డ్ ఎస్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు, జాయింట్ కంప్లీట్ స్టిఫ్ అయిపోతుంది, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో అంటారు, ఇక్కడ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని చెప్పేసి రిస్ట్లో వస్తున్న పెయిన్, చెయ్యిలో వస్తున్న పెయిన్, కాలుకు వస్తున్న నమ్నెస్, ఈవెన్ నెక్ పెయిన్, హెడ్ఏక్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఫస్ట్ రీజన్ ఏమంటే మన బాడీలో ఉన్న బాడీ ఫ్రేమ్ అలైన్మెంట్ అబ్నార్మల్గా ఉన్నదే ఒక రీజన్. సో అది ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేయడం ఇక్కడ జరుగుతుంది ఏఎంటీలో. ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ క్లియర్ చేయడం ఏఎంటీలో జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. బాడీ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ బాగానే కరెక్ట్ ఉంటుందా లేదా, అది ఫస్ట్ నేను ఐడెంటిఫై చేయడమే మెయిన్ ఇక్కడ. మాన్యువల్ థెరపీలో అండి, ఇప్పుడు మాన్యువల్ థెరపీ చేస్తున్నాము, మాన్యువల్ థెరపీ పేషెంట్స్ ఉంటున్నారు, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, పేషెంట్స్ ఉంటున్నారు. మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నార్మల్గా ఉన్న మాన్యువల్ థెరపీకి ఈ అడ్వాన్స్డ్ ఇంటగ్రేటివ్ మాన్యువల్ థెరపీకి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తానండి సార్. మీకు ఏదైనా వెజిటబుల్ కావాలంటే ఎక్కడ పోతారు సార్? రైతు బజార్కి, లేదంటే కూరగాయల మార్కెట్కి వెళ్తారు. కానీ సైమిల్టేనియస్లీ యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ ప్రొవిజన్స్. మీ ఇంట్లో ఏం చెప్తున్నారు, కొద్దిగా మసాలా పొడి అన్నీ తీసుకురండి అంటున్నారు, అప్పుడు ఇక్కడ పోతారు సార్? సూపర్ మార్కెట్కి. పిల్లలు ఏమంటారు, నాకు చాక్లెట్, కేక్ ఇవన్నీ తీసుకురండి అంటున్నారు, అప్పుడు ఇక్కడ పోతారు? బేకరీకి వెళ్తున్నారు. వచ్చేటప్పుడు మీ మమ్మీ చెప్తారు, లేదు బా ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు, ఏదైనా టిఫిన్ తీసుకొచ్చేసి హోటల్కి వెళ్ళాలి. ఇవన్నీ తిరిగి మీరు సాయంత్రం వస్తారు ఇంటికి, అవునా కదండి? బట్ ఒకే ఏరియాలో మీకు అన్నీ దొరికితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎన్నో డిపార్ట్మెంట్ స్టోర్స్ వచ్చినాయి, మనకి డిపార్ట్మెంట్ స్టోర్ లేదనుకోండి, ఒక 10 years బ్యాక్ వెళ్ళండి, మన పరిస్థితి ఏంటి? అవును, పొద్దున్న పోతే మన మధ్యాహ్నం వరకు ఇంటికి రావడానికి టైం పడుతుంది, అన్నీ తీసుకొని రావడానికి. సండే హాలిడే అయితే మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తాము, దాని తర్వాత అన్నీ చేసేయండి, అవునా కదా? బట్ ఇప్పుడు మీరు మార్నింగ్ పోతే 1 hourలో రిటర్న్ వచ్చేస్తారు, బికాస్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్టోర్. డిపార్ట్మెంటల్ స్టోర్ కాన్సెప్టే అది. ఒక కస్టమర్ లోపల వస్తున్నారంటే వాళ్ళకి కావాల్సింది అన్నీ దొరకాలి, అంతే కదా? ఏఎంటీ అంటే అదే. మీకు అన్ని విధాలైన మాన్యువల్ థెరపీ టెక్నిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఏం లేదు, దానికి ఇంకా ఒక చిన్న కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇప్పుడు మీ ఇంట్లో వంట చేస్తారండి, నాకు వంట అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఈ రిలేటెడ్గా నేను మాట్లాడతాను సార్. సపోజ్ ఏదైనా ఒక కూరగాయలో ఏదైనా పప్పు చేస్తారు, ఈ సైడ్ ఒక చికెన్ కర్రీ చేస్తారు, అది కూడా ఆ స్టవ్లోనే చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న అదే మసాలాస్ వేస్తారు.
కానీ దీనికి కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, దీనికి కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఎట్లా డిఫరెన్షియేషన్ వస్తుంది? ఈ చికెన్ కర్రీ వదిలేండి, పప్పులోనే 2-3 వెరైటీస్ ఉన్నాయి. సార్ డిఫరెన్షియేట్ చేయమని చెప్పండి, మీ ఇంట్లో చూపిస్తారు. అది ఎట్లా డిఫరెన్షియేట్ వస్తుంది? వాళ్ళు వేస్తున్న మసాలాస్, వాటర్ కంటెంట్, దాంట్లో వేస్తున్న పదార్థాలు, దానివల్ల డిఫరెన్షియేట్ కరెక్ట్గా చూపిస్తారు కదా. ఆ విధంగా మేము చూపిస్తున్నాం. మనం నేర్చుకోవడం మాత్రం కాదండి, మాన్యువల్ థెరపీ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. దే ఆర్ డూయింగ్ వెల్, ఐఎమ్ అప్రిషియేటింగ్ దమ్. బట్ ఎక్కడ ఎప్పుడు యూజ్ చేయాలని కరెక్ట్గా మీరు యూజ్ చేయండి, యూ కెన్ షో ద రిజల్ట్ జస్ట్ లైక్ ఎనీథింగ్. అది ఏమిటి? ఓకే, మీకు ఇప్పుడు ఏదైనా పెయిన్ ఉందండి? నాకా ఇప్పుడు ఏం లేదు సార్, ఏం లేదు. అది ఇప్పుడు స్ట్రెయిన్ అప్పుడు మాత్రమే వస్తుంది సార్. ఇప్పుడు మీకు పెయిన్ లేదా? ప్రజెంట్ లేదు. లేదా? మీకున్న పెయిన్ నేను చూపియాలా? ఓకే, చూపియాలా? స్ట్రైట్ కూర్చోండి. నుంచోవాలా? కూర్చోండి. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న పెయిన్ అయితే కామన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ హ్యావ్. ఓకే, మన దగ్గర నేను ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ నేను ఇప్పుడు చెప్తున్నది పేషెంట్కి చెప్తున్నది వాళ్ళు చేసి చెక్ చేసుకుంటారు. అక్కడ స్ట్రైట్ కూర్చోండి, ఏం చేయకండి, జస్ట్ టర్న్ యువర్ నెక్ కంప్లీట్లీ. నేను ఎట్లా టర్న్ చేస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఎంత దూరం తిప్పుతారో తిప్పండి, దెన్ కమ్ స్ట్రైట్. ఆపోజిట్ సైడ్ కంప్లీట్గా తిప్పండి. 2 సైడ్ ఈక్వల్గా ఉందా మాత్రం చూడండి. మ్యాక్సిమం తిప్పాలి. ఓకే, 2 సైడ్ తిప్పండి మ్యాక్సిమం. ఇది తిరిగినప్పుడు కొంచెం ఉందా ప్రాబ్లం ఉందా? సో అలైన్మెంట్ ప్రాబ్లం అన్నది అందరికీ ఉంటుంది. ఓకే అండి, సరే. మీరు పెయిన్ లేదన్నారు కదా? ఎస్ సార్. అందరికీ ఉంటుంది అంటున్నా నేను. మనం అది కొద్దిగా పెద్ద కాతున్న వరకు వెయిట్ చేస్తున్నాం. పెద్ద అయిన తర్వాతనే మనం పట్టించుకుంటున్నాం. బికాస్ వీఆర్ స్పెండింగ్ ఫ్రమ్ అవర్ పాకెట్. ఓకే, అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మనం అట్లా చేస్తున్నాం. ఫారిన్ కంట్రీస్లో అట్లా కాదు, గవర్నమెంట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి వాళ్ళ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఒక చిన్న పెయిన్ అయినా సరే దే విల్ కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను మాల్దీవ్స్లో పనిచేసేటప్పుడు జస్ట్ లైక్ పార్క్, గార్డెన్ ఇవన్నీ మనం వెళ్తున్నాం చూడండి. ఎందుకు వెళ్తున్నాము? హాయిగా కొద్దిగా రిలాక్సేషన్ కోసం. దే విల్ కమ్ టు ద హాస్పిటల్ రిలాక్సేషన్ కోసం. ఫ్యామిలీతో పాటు వచ్చి అన్ని భోజనం చేసుకొని వచ్చి డాక్టర్ దగ్గర కూర్చుంటారు. నాకు ఇక్కడ ఏదో కొద్దిగా ఇంకా ఏదో కొద్దిగా ఉంది చూడండి అంటారు. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పాకెట్ నుంచి రాలేదు డబ్బులు, గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి అంత దూరం వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. మనకేమి పెయిన్ కంటే పాకెట్ కొద్దిగా ఫుల్ ఉంటే చాలు. పెయిన్ తర్వాత చూద్దాం, పెయిన్ ఇంకా కొద్దిగా ఎక్కువ కానీ తర్వాత చూద్దాంలే. సో వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ అవర్ పెయిన్. పెయిన్ ఈజ్ ద ఇండికేషన్. పెయిన్ ఈజ్ అ గుడ్ థింగ్. పెయిన్ గుడ్డా బ్యాడ్ అండి? గుడ్డే కదా, మనకి ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ రాకుండా ఉండడానికి అదొక సూచన. ఇప్పుడు ఏ మాటలు చెప్తున్నారు మీరు? ఎక్కువ కొద్దిగా వచ్చినా పర్లేదండి అంటే ఫస్ట్ ఇండికేషన్ అది. బట్ అది గుడ్ అంటే పట్టించుకోం కదా. మనం ఎందుకు పట్టించుకుంటాం? మనం కొద్దిగా పెయిన్ వచ్చినా కూడా ఇండికేషనే కదా, ఇండికేషన్ చూపిస్తుంది కదా అండి. మొబైల్లో ఒకసారి డిస్ప్లే పోతే ఊరుకుంటారు మనం? ఊరుకో. ఫస్ట్ అది ఇమీడియట్గా వేయాలి. అలాగే బాడీ కూడా ఇంపార్టెన్స్ మనం ఇస్తే మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఏముండదు, ఇట్లాంటి ఇంటర్వ్యూ కూడా అవసరం ఉండదు. అంతే అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చూశారు కదా, మాన్యువల్ థెరపీకి సంబంధించి మాన్యువల్ థెరపీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్ ప్రేమ్ కుమార్ గారి ఇచ్చినటువంటి వివరణ. సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.